అందరికీ నమస్కారం. నేను మీ బీవీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఎన్నికల మేనిఫెస్టో అనేది బాగా పనిచేసింది అనేటువంటి ప్రచారం జరుగుతుంది. ఈ ఎన్నికల మేనిఫెస్టోలో సూపర్ 6 పథకాలు కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ సూపర్ 6 పథకాలు ఎప్పుడు అమలు చేస్తారా అనేటువంటిది ప్రజలు ఇప్పుడు ఎదురు చూస్తున్నటువంటి అంశం. ఈ సూపర్ 6 పథకాలు ఎప్పుడు అమల్లోకి వస్తాయి, వాటి విషయాల గురించి ఈ వీడియో ద్వారా పూర్తిగా వివరిస్తాను. వీడియో చివరి వరకు చూసి ఒక్క లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. జగన్ ప్రభుత్వం మీద అసంతృప్తి, వ్యతిరేకత అనేది ఎక్కువ కావడంతో కూటమి ప్రభుత్వం వైపు ప్రజలు అనేది మొగ్గు చూపారు. దీనికి తోడు కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఒక సూపర్ 6 పథకాలను అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఆ సూపర్ 6 పథకాలు కొంత మహిళలను బాగా ఆకట్టుకున్నాయనేటువంటి ప్రచారం జరుగుతుంది. ఆ సూపర్ 6 పథకాలను ఎప్పుడు అమలు చేస్తారా అనేటువంటిది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఎదురుచూపుల్లో ప్రజలు ఉన్నారు. దీనికి కారణం ఏంటంటే త్వరగా సూపర్ 6 పథకాలు అమల్లోకి తీసుకొస్తే తాము లబ్ధి పొందుతామనేటువంటి ఒక ఆశతో ఉన్నారు. ఈ సూపర్ 6 పథకాలు ఎప్పుడు వస్తాయి, ఎప్పుడు తమ కష్టాలు తీరుతాయనేటువంటిది కూడా జనం ఒక పక్క ఆలోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. దీనికి కామన్గా ఇప్పుడు ప్రజెంట్ కూటమి ప్రభుత్వం పింఛన్లు అయితే పెంపు చేసింది, అట్లానే అన్నా క్యాంటీన్లు అమల్లోకి తీసుకొచ్చింది. ఇక ఇవి రెండు అయితే మేనిఫెస్టోతో సంబంధం లేదు. అలాగే ఉచిత ఇసుకను కూడా తీసుకొచ్చింది, దీనికి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే సూపర్ 6 పథకాల్లో మహిళలకు ఊరట చెందేటువంటివి ఎక్కువ ఉన్నాయి. అంటే మహిళలకు నెలకు 1500 కానీ, 3 సిలిండర్లు కానీ, డ్వాక్రా రుణాలు పెంపు కానీ, ఇట్లాంటివి మహిళలకు సంబంధించిన అమ్మకు వందనం కానీ, ఇట్లా ఈ పథకాలు ఎక్కువగా ఉండడంతో ఇవి ఏవి కూడా కూటమి ప్రభుత్వం 3 నెలలు ప్రభుత్వంలోకి వచ్చి అధికారంలోకి వచ్చినా ఇంకా అమలు కాలేదనేటువంటి విషయం ప్రజెంటు ఒక చర్చ అనేది సాగుతుంది. అసలు ఈ సూపర్ 6 పథకాలు ఏంటివో ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా కొంత వివరిస్తాను మీకు. సూపర్ 6 పథకాల్లో యువతకు 20 లక్షల మందికి ఉపాధి కల్పిస్తామని, అట్లానే 3000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని ఒకటిది. అయితే మెగా డిఎస్సికి కూడా తొలి సంతకం చేశారు. అట్లానే ప్రతి స్కూల్ వెళ్ళే విద్యార్థికి 15,000 అమ్మకు వందనం ఇస్తామన్నారు. తర్వాత ప్రతి ఏటా రైతుకు 20,000 రూపాయలు ఇస్తామని, ప్రతి ఇంటికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామని, ప్రతి మహిళకు ప్రతి నెల 1500 ఇస్తామని, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఈ 6 సూపర్ 6 పథకాలు. ఈ ఒక్కొక్క దాని గురించి ఇప్పుడు చూద్దాం. సూపర్ 6 పథకాల్లో మొదటిది యువతకు 20 లక్షల ఉపాధి అవకాశాలు. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం మొదటి సంతకం మెగా డిఎస్సి పైన పెట్టనున్నట్లు పెట్టింది కూడా. అంతేకాకుండా యువతకు 20 లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నట్లు భరోసా ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగులకు ప్రతి నెల 3,000 రూపాయల నిరుద్యోగ భృతి కూడా ఇప్పిస్తామని టీడీపీ ప్లస్ జనసేన, బీజేపీ కూటమి అయితే ప్రకటించింది. ఇక రెండోది వచ్చేసి అమ్మకు వందనం. ఇది ప్రతి స్కూలుకు వెళ్ళేటువంటి ప్రతి విద్యార్థికి సంవత్సరానికి 15,000 రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తామని, ఈ ప్రతి విద్యార్థికి 15,000 రూపాయలు ఆర్థిక సాయం అందిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం అయితే మేనిఫెస్టోలో పేర్కొంది. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఈ 15,000 రూపాయల చొప్పున తల్లి ఖాతాలో జమ చేస్తున్నట్లయితే ఈ ఒకటి చెప్పింది. ఇది తల్లికి వందనం. ఇక సూపర్ 6లో మూడో ఒక మేనిఫెస్టోలో హామీ ఏంటంటే ప్రతి రైతుకు ప్రతి సంవత్సరం 20,000 ఈ యొక్క వ్యవసాయానికి ఆర్థిక సహాయం అందిస్తానని ప్రకటించింది. అన్నదాత పథకం కింద తెలుగుదేశం పార్టీ కూటమి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ప్రతి ఏటా 20,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నట్లు ప్రకటించడం అయితే జరిగింది. ఇక సూపర్ 6 పథకాల్లో 4వది వచ్చేసి ప్రతి ఇంటికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అయితే అప్పుడు చెప్పింది. రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైనటువంటి ప్రతి ఒక్క కుటుంబానికి ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లను ఉచితంగా అందిస్తున్నట్లు బీజేపీ కూటమి అయితే ఇప్పుడు ప్రకటించింది. ఇది ఇంకా దీనికి సంబంధించినటువంటి నివేదిక, ప్రణాళికలు అనేవి రూపొందించలేదు. మరి ఎప్పుడు ఏ నెల నుంచి చేస్తారనేటువంటిది ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు. తర్వాత ప్రతి మహిళకు నెలకు 1500 రూపాయలు ఇచ్చేటువంటి మహాశక్తి పథకం కింద
ఈ యొక్క మేనిఫెస్టోలో రూపొందించారు కూటమి ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళకు 15,100 రూపాయలు వారి ఖాతాలో జమ చేస్తున్నట్లు ప్రతి నెల కూటమి ప్రభుత్వం ప్రకటించింది. ఈ లెక్కను చూసుకుంటే ప్రతి ఏడాదికి 18,000 రూపాయలు మహిళల ఖాతాలో ఒక్కొక్క మహిళలకు జమ కానున్నాయి. ఇక 6వ పథకం వచ్చేసి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో అమల్లో ఉన్నటువంటి ఈ మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని ఏపీలో కూడా అమలు చేస్తున్నట్లు తెలుగుదేశం కూటమి అయితే వెల్లడించింది. ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో ఈ సౌకర్యాన్ని కల్పించనున్నారు. మహిళలు ఆధార్ కార్డు చూపించి రాష్ట్రంలో ఎక్కడ ఉన్నా ఏ చోటుకైనా ఉచితంగా బస్సు ప్రయాణం చేయవచ్చు ఈ పథకం ద్వారా. ఈ 6 పథకాలు కూటమి అభ్యర్థులు కూటమి ఆధ్వర్యంలో ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి విషయాలు. మరి ఈ సూపర్ 6 పథకాలు ఎప్పుడు అమలులోకి వస్తాయా అనేటువంటి విషయం ప్రజల్లో ఒక చర్చనీయాంశంగా మారింది. అది ఫ్రెండ్స్ సూపర్ 6 పథకాల గురించి మరొక వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్. జై హింద్.